నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ వ్లాగ్స్. నేను మీ తేజశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను నా డైలీ వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను. ఏంటని చూస్తున్నారా అవి? ఈరోజు నేను మా ఇల్లు క్లీన్ చేస్తుంటే సోఫాల కింద, దివాన్ కట్ట కింద దొరికిన బంగారు నిధి అన్నమాట అది. మా పిల్లలు నాకు తెలియకుండా సోఫాల కింద వేసిన పెన్సిల్స్, క్రేయాన్స్, బ్రష్ పెన్స్ బోలెడు ఉన్నాయన్నమాట దాంట్లో. మీ ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలాంటి నిదే దొరుకుతుందా? దొరికితే కామెంట్ చేయండి. ఈరోజు నేను ఏమేం చేశాను, మా పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేశాను, ఎక్కడెక్కడికి షాపింగ్ వెళ్ళాము నేను ఈరోజు నా వ్లాగ్లో షేర్ చేయబోతున్నాను. నా క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి మార్నింగే నేను పూజను కూడా కంప్లీట్ చేసుకున్నాను. సింపుల్గా కొంచెం బద్ధకం అని అనుకోకుండా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇలా దీపం పెట్టుకుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే నేను కొంచెం ఓపికన్నా సరే నేను ఇలా డైలీ దీపం పెట్టేస్తాను. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి పూరీని రెడీ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మా పిల్లలు ఇంకా స్కూల్కి రెడీ అవుతున్నారు. షూస్ వేసుకుంటున్నారు. ఇద్దరు, సిద్ధు, శ్రిత ఇద్దరు ఎవరి షూస్ వాళ్ళు వేసుకుంటున్నారు. మ్యాక్సిమం ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటారు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఈరోజు కాకరకాయ ఫ్రై చేయబోతున్నాను. అది ఎలా చేస్తానో చూడండి. ఇప్పుడు నేను ఒక బాండీ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొన్ని పోపు గింజల్ని వేసుకున్నాను. పోపు గింజలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలో మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి. తర్వాత ఆ కాకరకాయ ముక్కల్లో ఒక స్పూన్ పసుపుని మరియు ఒక స్పూన్ ఉప్పుని వేసి పూర్తిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఈ కర్రీని మనం మూత పెట్టకుండానే చేయాలి. మూత పెడితే ఆవిరికి ముక్క మెత్తబడి ముక్క చేదుగా అవుతుంది. మనం ఇలా చేస్తే మనం ఉడకబెట్టకుండానే చేదుపోతుంది. ముక్క కూడా ఫ్రై లాగా ఏ ముక్కకు ఆ ముక్క వస్తుందన్నమాట. ఇదిగోండి చూడండి, కాకరకాయ ముక్క 3 వంతులు ఫ్రై అయిపోయింది. తరువాత దీనిలో ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. నేను ముందుగానే ఉల్లిపాయలను వేయలేదండి, ఎందుకంటే ఇది ఫ్రై కాబట్టి. కాకరకాయ ఫ్రైలో మాత్రం నేను ఉల్లిపాయలని ఇలా చివరిగానే వేస్తాను. ఇప్పుడు ఉల్లిపాయలు కాకరకాయతో పాటు ఫ్రై అవుతూ ఉంటాయన్నమాట. రెండింటినీ పూర్తిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలని కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకి ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు దీనిలో ముందుగానే దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫ్రై అంతా పూర్తిగా కలిసేట్టుగా కలుపుకోవాలి. వెల్లుల్లి కారం యాడ్ చేసిన తర్వాత ఫ్రై చాలా మంచి స్మెల్ వస్తుంది. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా నేను కాకరకాయ ఫ్రైని ఇలానే చేస్తాను. రుచి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వంటంతా పూర్తయిన తర్వాత మా పిల్లలకి లంచ్ బాక్సులు ఇచ్చేసి నేను, మా వారు ఇలా మేము బయటకు వచ్చాము. మేము ఇంట్లో కావాల్సినవి కొన్ని థింగ్స్ తీసుకోవడానికి డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మేమైతే మా పిల్లల్ని స్కూల్లో వదిలేసి వెళ్ళిపోయాము. పిల్లల్ని బయటికి తీసుకొస్తే ఒక గొడవ, తీసుకురాకపోతే అయ్యో పిల్లల్ని తీసుకురాకుండా వచ్చామే అని మళ్ళీ బాధగా అనిపిస్తుంది. తీసుకెళ్తే మాత్రం డీమార్ట్లో మనకన్నా ఎక్కువ షాపింగ్ పిల్లలే చేస్తారు. డీమార్ట్ దగ్గరికి వచ్చేసామండి. వీకెండ్లో అయితే పార్కింగ్కి కూడా ప్లేస్ ఉండదు, అంత బిజీగా ఉంటుంది, ఫుల్ బిజీగా ఉంటుంది. వీక్ డేస్లో చాలా తక్కువ మంది వస్తారు కదా, అందుకే చాలా చాలా ఖాళీగా ఉంది. రండి, ఇప్పుడు డీమార్ట్లో నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఈ బాక్స్ అయితే నాకు చాలా నచ్చింది. నేను దీన్ని ఒకటి తీసుకున్నాను. మళ్ళీ ఈ కప్ సెట్స్ కూడా నేను తీసుకున్నాను.
ఇదైతే చాలా చిన్న పోపుల డబ్బా అండి. ఇది మినియేచర్ కుకింగ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది చూడగానే చాలా బాగా అనిపించింది. యూనిక్గా కూడా ఉందన్నమాట ఇది. షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. డీమార్ట్లో గ్రౌండ్ ఫ్లోర్కి రాగానే మా వారే డైరెక్ట్గా బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా అయిపోయిందా లేదా అని ఇండైరెక్ట్గా అడిగినట్టుగా ఉంటుంది నాకు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వర్షం అయితే లైట్గా పడుతూనే ఉంది, అసలు ఎక్కడా ఆగలేదు. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను పిల్లల కోసం కొన్ని బొమ్మలు తీసుకున్నాను. నేనైతే మా శ్రితాకి డాక్టర్ సెట్ తీసుకున్నాను. డాక్టర్ సెట్ చూడగానే డాక్టర్ అయిపోయింది. అదే డాక్టర్ అంటే డెంటిస్ట్ అనమాట. దాని టెడ్డీబేర్ని అది పేషెంట్ని చేసేసింది. రూట్ కెనాల్ చేయాలని చెప్తుంది ఆ టెడ్డీబేర్కి పాపం. రూట్ కెనాల్ చేసే ముందు పళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వాలంట చెప్తుంది. మా సిద్ధుకి నేను బ్లాక్స్ తీసుకున్నాను. ఈ బ్లాక్స్ తీసుకోవడం ఇది 3వసారి. ఎన్నిసార్లు తీసుకున్నా వాటిని పగలగొడుతూనే ఉంటాడు. మళ్ళీ మళ్ళీ బ్లాక్సే కావాలని చెప్పి అడుగుతూ ఉంటాడు. సరే అని చెప్పేసి నేను మళ్ళీ బ్లాక్స్ తీసుకున్నాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎక్కువగా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికే ఇష్టపడుతూ ఉంటాను. ఈరోజు నా వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా తేజశ్రీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.